ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు ప్రాంతంలో ఉన్నాం. నందికొట్కూరులో ఉన్నటువంటి ఆర్టీసీ డిపో మేనేజర్ గారు విద్యార్థులను మీరు భయపడవద్దు మేమున్నాం అంటున్న డిపో మేనేజర్. అదేవిధంగా 1వ తేదీ నుంచి మొదలవుతున్నటువంటి ఎగ్జామ్స్లో అందరికీ కూడా విద్యార్థులందరికీ కూడా మా వంతు సహాయంగా ప్రతిరోజు తిరిగే బస్సుల కన్నా ఎగ్జామ్ సమయంలో డైరెక్ట్గా ఎగ్జామ్ హాల్ దాదాపుగా అన్ని ఎగ్జామ్స్ హాల్ అన్ని రోడ్డుకు దగ్గరలోనే ఉండడం జరుగుతూ ఉంది. కాబట్టి విద్యార్థులందరూ ఏ ఒక్కరు కూడా ఎగ్జామ్కు మిస్ కాకుండా వారి యొక్క ఉన్నటువంటి ఎగ్జామ్ టయాన్ని ముందస్తుగా గుర్తించుకొని హాల్ టికెట్ కానీ ఇలాంటివన్నీ ఎవరు మర్చిపోకుండా ముందుగా వచ్చి రోడ్ల పైన ఉంటే వారి ఎగ్జామ్ టయానికి కరెక్ట్గా వాళ్ళ ఎగ్జామ్ హాల్ దగ్గరికి చేర్చే బాధ్యత మాది అంటున్న డిపో మేనేజర్. ఒక్కసారి డిపో మేనేజర్ అడిగి మనం పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. నందికొట్కూరు డిపో మేనేజర్ సార్. నేను నాగేశ్వరరావు. నేను గత 4.5 సంవత్సరాల నుంచి ఇదే డిపోలో పనిచేస్తూ ఉన్నాను. పోయిన సంవత్సరం లాగానే యథావిధిగా ఈ సంవత్సరం కూడా 1వ తారీఖు నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఫస్ట్ ఇయర్, 2వ తారీఖు సెకండ్ ఇయర్, మళ్ళీ 3వ తారీఖు ఫస్ట్ ఇయర్, అట్లా కంటిన్యూగా మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరిగేటట్టుగా మనకు ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆ రోజుల్లో మేము అన్ని బస్సులని ఆపరేట్ చేస్తాము. ప్రతి కాలేజీకి కూడా పొద్దున్నే పిల్లల్ని తీసుకురావటము, మరలా ఎగ్జామ్ రాసిన తర్వాత మరలా వాళ్ళకి అరేంజ్ చేయటము అనేది కూడా మేము ఏర్పాటు చేసినాము. ఆ రోజుల్లో కొద్దిగా అవసరాన్ని బట్టి స్పెషల్ బస్సులు కూడా ఆపరేట్ చేస్తానికి నిర్ణయం తీసుకున్నాము. స్టూడెంట్స్కి ఎక్కడ కూడా ఇబ్బంది అనేది కలగకుండా ఉండేటట్టుగా మా యొక్క డ్రైవర్ కండక్టర్లను కూడా ఎడ్యుకేట్ చేసినాము. ఎవరికైనా ఎక్కడైనా కావాల్సి వచ్చినప్పుడు ఆపి ఎక్కవచ్చు. కాబట్టి అంటే వాళ్ళకి 6వ తారీఖు నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, 2వ తారీఖు సెకండ్ ఇయర్, మళ్ళీ 3వ తారీఖు ఫస్ట్ ఇయర్, 4వ తారీఖు సెకండ్ ఇయర్, ఇట్లా ఆల్టర్నేట్గా టైం టేబుల్ మనకు ఇవ్వడం జరిగింది. ఆ టైం టేబుల్ ప్రకారంగా మేము ఈ పిల్లలందరికీ గురించి డిపో నుంచి అన్ని రూట్లకు కూడా బస్సుల్ని కాలేజీలకి పోయేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సదవకాశాన్ని స్టూడెంట్స్ అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎవరిని కూడా మిస్ కాకుండా మేము మా యొక్క డ్రైవర్ కండక్టర్లకు కూడా ఎడ్యుకేట్ చేయడం జరిగింది. మీరు ఖచ్చితంగా మా యొక్క బస్సులను వినియోగించుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాము. ప్రతిరోజు వెళ్లే టైమింగ్స్ కాకుండా అదనంగా ఏమైనా టైమింగ్స్ అంటే పిల్లలకి ఎగ్జామినేషన్ టైమింగ్ అనుగుణంగా కూడా బస్సులను ఆపరేట్ చేయడం జరిగింది. అవకాశాన్ని వినియోగించుకోవాలి. అదేవిధంగా 18వ తారీఖు నుంచి 10th క్లాస్ స్టూడెంట్స్ కూడా ఎగ్జామ్ టైం టేబుల్ రావడం జరిగింది. వారు హాల్ టికెట్ చూపించినట్లయితే వారికి మా బస్సుల్లో ఫ్రీగానే ఎగ్జామినేషన్ సెంటర్ వరకు తీసుకెళ్తాము. అదేవిధంగా వచ్చేటప్పుడు కూడా మరలా తీసుకుని వెళ్ళడం కూడా ఇళ్లకి కూడా తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి సార్. ఇంకొకటి సార్, మామూలుగా మనకు బస్సులు వెళ్లే రూట్ నుంచి ఎగ్జామ్ హాల్ కానీ కాలేజీలు కానీ చాలా దూరంగా ఉంటాయి. ప్రస్తుతం ఎండ చూస్తే చాలా తీవ్రంగా ఉంది. ఏదైనా బస్సులు స్కూల్ దగ్గరికి కానీ ఎగ్జామ్ సెంటర్ దగ్గర కానీ పోయే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే బస్సులు ఇప్పుడు ఉన్నటువంటి సెంటర్లు అయితే కనుక ఊళ్ళోనే ఉన్నాయి, ఇబ్బంది అయితే లేదు మన నందికొట్కూరులో. కాబట్టి అటువంటిది ఎక్కడ కూడా అవసరం లేదు. అదేవిధంగా లక్ష్మాపూర్ నుంచి అంబేద్కర్ గురుకుల పాఠశాల నుంచి కూడా మనం ఇక్కడికి నంది కాలేజీలో సెంటర్ ఇచ్చినారు ఇంటర్మీడియట్ వాళ్ళకి. వాళ్ళని కూడా మేము తీసుకురావడానికి స్పెషల్ బస్సును అరేంజ్ చేస్తున్నాము.